సుకేష్ని కథ. పూర్వం మాణిక్య దీపాన్ని చిత్రసేనుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. చాలా కాలానికి కానీ ఆయనకి సంతానం కలగలేదు. అదైనా ఆడపిల్ల. ఆమె ఎంతో అందమైనది. ఆమె శిరోజాలు పట్టుబలే మృదువుగా బంగారు రంగుతో మెరుస్తూ ఉండటం వల్ల ఆమెకు సుకేషిని అని నామకరణం జరిగింది. సుకేష్ని 16వ పుట్టినరోజు పండగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అదే సమయంలో కింకిణి అనే యక్షిత బిచ్చగత్తె రూపంలో రాజనగరంలోకి ప్రవేశించింది. ఆమెను ఎవ్వరూ గమనించలేదు. కింకిణి సరాసరి సుకేశిని దగ్గరకు వెళ్ళింది. సుకేశినికి కింకిణి యక్షిత అని తెలియక బిచ్చగత్తె అనుకొని తూలానాడింది, అంటే తిట్టింది. దాంతో యక్షిత మండిపోయి ఇలా శాపమిచ్చింది. నీ సౌందర్యానికి నీవే గర్విస్తున్నావు. నీలాంటి శిరోజాలు ప్రపంచంలో మరో స్త్రీకి లేవనే కదా నీ గర్వం. నీ తల మీద వెంట్రుకలు ఈ క్షణంలోనే రాలిపోతాయి, అవి మళ్ళీ పెరగవు అని శపించింది. శాపాన్ని ఉపసంహరించుకోమని యక్షితను ప్రార్థిద్దామని అనుకున్న యక్షిత మాయమైంది. రాజకుమారి తల మీద వెంట్రుకలు రాలిపోయి అందవికారంగా తయారైంది. చూసే వాళ్ళకు నవ్వొచ్చిందే కానీ రాజకుమార్తె చెవిన పడితే ప్రమాదం సంభవిస్తుందని బలవంతాన ఆపుకున్నారు. విచారంగా ఉన్న సుకేశిని తల్లిదండ్రులు ఊరడించారు. ఏదో విధంగా తిరిగి ఆమె తల వెంట్రుకలు వచ్చే ఉపాయాలను అన్వేషించసాగారు. దేశ దేశాల నుంచి అనేక మంది వైద్యులు వచ్చారు, కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. ఒకానొక సాధువు రాజకుమారి చేత లక్ష్మీ వ్రతం చేయించమని సలహా ఇచ్చాడు. సంవత్సరం పాటు ఎంతో నిష్ఠతో భక్తితో రాజకుమారి లక్ష్మీ వ్రతాన్ని చేసింది. చివరకు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంది. చాలా కాలంగా తనకు జుట్టు లేనందువల్ల ఆ ఆతృత కొద్దీ రాజకుమారి తొందరపడి వరాన్ని ఈ విధంగా కోరింది. తల్లి, ప్రతిరోజు నా కురులు 1 అంగుళం ఒత్తున పెరగాలి. ఒకవేళ కురులన్నీ కత్తిరిస్తే అవి 2 వేగంతో పెరగాలి. లక్ష్మి ఆమె వరానికి సరే అని చెప్పి అదృశ్యమైపోయింది. రోజుకొక అంగుళం ఒత్తున రాజకుమారి శిరోజాలు పెరగసాగినాయి. 5 వారాలు అయ్యేటప్పటికి గజం పొడవున శిరోజాలు పెరిగినవి. రాజకుమారి పూర్వపు సౌందర్యాన్ని తిరిగి పొందింది. మరో 5 వారాలు గడిచేపటికి ఆమె జడ 2 గజాలైంది. అది నేలను రాచుకోసాగింది. ఇదే విధంగా మరో 5 వారాలకి 3 గజాల వరకు పెరిగింది. ఇక కత్తిరించక తప్పలేదు. కత్తిరించింది మొదలు రోజుకు 2 అంగుళాల వంతున జుట్టు పెరగసాగింది. రాకుమారి లక్ష్మీదేవిని కోరిన వరం అదే కదా మరి. కత్తిరించడం వల్ల ప్రయోజనం లేదు. కత్తిరించిన కొద్దీ మరీ త్వరగా వెంట్రుకలు పెరగసాగినవి. కత్తిరించక చేసేది లేదు. రోజు రాజకుమారి నిద్ర లేవకముందే 2 మనుషులు కురుల్ని కత్తిరించాలి. ఈ కత్తిరించిన జుట్టునంతటిని బల్లల్లో తీసుకుని వెళ్లి ఊరు బయట పారేయాలి. రాను రాను మరీ ఘోరంగా తయారైంది పరిస్థితి. రాజకుమారి నిద్రించేందుకు పెద్ద గది అవసరమైంది. జుట్టు విపరీతంగా పెరగటం, దాన్ని కత్తిరించగానే 2 వేగంతో తిరిగి పెరగటం ప్రతిరోజు జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో జీవించడమే అనవసరమని రాజకుమారి నిరాశ చెందింది. పూర్వపు ఆ జుట్టు లేకపోవడమే హాయిగా ఉన్నట్లు తోచింది. ఆమె బాధ చూడలేక రాజుగారు ఒక ప్రకటన చేశారు. రాజకుమారి జుట్టు పెరగకుండా ఆపగలిగిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయటమే గాక తన రాజ్యాన్ని కూడా ఇస్తానని దేశాలు చాటింపించాడు. ఎంతో మంది రాకుమారులు, వైద్యులు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు వచ్చారు, కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి ఇంద్రనాథుడు అనే రాజకుమారుడు వచ్చాడు. అతను చాలా తెలివిగలవాడు. ఏదైనా ఉపాయంతో ఈ అపాయాన్ని దాటించాలని ఆలోచన చేశాడు. ఈ ఉద్దేశంతో ఇంద్రనాథుడు రాకుమార్తో ఇలా అన్నాడు. నీవు మేడ మీద గదిలో పడుకుంటావు కదా, నేను తోటలో ఉంటాను. ఈ రాత్రి నిద్రపోకుండా నీ జుట్టు పెరిగే సమయంలో నాకు చెప్పు అని చెప్పాడు. ఇంద్రనాథుడు చెప్పిన విధంగానే అర్ధరాత్రి సమయంలో జుట్టు పెరగనారంభించింది. ప్రారంభించగానే సుకేష్ని ఇంద్రనాథునికి ఈ సంగతి తెలియపరిచింది. వెంటనే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు. నీ జుట్టును కిటికీ చూబలకు బిగించి కట్టి మెల్లగా కిందకి దిగిరా అని చెప్పాడు. అతను చెప్పిన విధంగానే రాకుమారి జుట్టును కిటికీ చూబలకు బిగించి కట్టి మెల్లగా కిందకి దిగసాగింది. ఆమె నేలమట్టానికి 1 గజం ఎత్తులోకి రాగానే రాకుమారిని జుట్టు నుంచి కత్తిరించాడు ఇంద్రనాథుడు. ఆమె జుట్టు పెరగడం ఆగిపోయింది. ఇదెలా జరిగిందో తెలియక రాజుగారు ఆశ్చర్యపడితే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు. ఏముంది ప్రభు, ఇదివరకు మీరు రాజకుమారు నుంచి జుట్టుని కత్తిరించేవారు, అందుకనే జుట్టు పెరుగుతూ ఉండేది. నేను జుట్టు నుంచి రాకుమారిని కత్తిరించాను, అందుకని ఇప్పుడు జుట్టు పెరగటం ఆగిపోయింది అని చెప్పాడు. అతని తెలివితేటలను అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. రాకుమారి జుట్టు పెరగటం అయితే ఆగిందే కానీ రాకుమారే పెరగటం ఆరంభమైంది. మరీ విపరీత పరిమాణంలో ఆమె పెరగసాగింది. ఆమె పెరిగే శరీరానికి రాజభవనం చాలలేదు. మైదానంలోకి వెళ్ళవలసి వచ్చింది. మైదానం కూడా చాలకపోతే ఆమె సముద్రంలో దిగింది.
ఎంత లోతైన సముద్రం ఆమెకు మోకాల వరకే వచ్చిందంటే ఆమె ఎంత ఎత్తు పెరిగి ఉంటుందో సులభంగా ఆలోచించుకోవచ్చు. పూర్వం జుట్టును కత్తిరించినట్లుగా ఇప్పుడు మనిషిని కత్తిరించే అవకాశం కూడా లేదు. మాణిక్య దీపమంతా ఇలా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో శత్రురాజులు పెద్ద ఓడల మీద ద్వీపాన్ని ముట్టడించారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకునే మార్గం రాజుగారికి కానీ మంత్రులకు కానీ తోచలేదు. రాకుమారి ఈ ప్రమాదాన్ని గ్రహించింది. ఆమె ఎత్తుకు తగినంత బలం కూడా ఉన్నది. శత్రువుల ఓడల్ని ముంచివేయటం ఒక లెక్కలోదే కాదు. కానీ ఆమె చాలా జాలిగుండ. శత్రువులైనా వారికి హాని కలగకుండా ఉండేందుకుని మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించింది. సముద్రంలో కొన్ని మైళ్ళు నడిచి మరో చోట ద్వీపాన్ని తిరిగి ప్రతిష్ఠించింది. ప్రజలు నిశ్చింతంగా బ్రతికేశారు. ఆమె మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించిన సమయంలో ఇంద్రనాథుడు మెల్లగా ఆమె చెయ్యి మీద నుంచి పాకి భుజాల వరకు వెళ్ళాడు. అక్కడి నుంచి మెల్లగా ఆమె చెవి దగ్గరికి చేరాడు. అతను మాట్లాడే వరకు తన శరీరం మీద మనిషి ఉన్నాడనే ఆమెకు తెలియదు. రాకుమారి, నేను ఇంద్రనాథుణ్ణి. నేనిప్పుడు నీ జుట్టు కత్తిరిస్తాను. అప్పుడు నీవు మామూలు పరిమాణానికి వస్తావు. జుట్టు పెరగటం ఆరంభిస్తుంది అన్నాడు ఇంద్రనాథుడు. సరే అంది రాకుమారి. నీ మామూలు ఎత్తుకు రాగానే జాగ్రత్తగా ద్వీపం దాకా ఈదాలి అన్నాడు ఇంద్రనాథుడు. ఇంద్రనాథుడు జుట్టు కత్తిరించగానే రాకుమారి సాధారణ పరిమాణానికి మారిపోయింది. ఇద్దరూ ద్వీపం దాకా ఈదారు. కానీ పూర్వం వల్లనే తిరిగి జుట్టు పెరగటం ఆరంభమైంది. ఏదైనా ఉపాయంతో ఈ అవస్థను దాటాలి. ఇంద్రనాథుడు చాలా దీర్ఘంగా ఆలోచించాడు. ఒక పెద్ద త్రాసును తెప్పించాడు. ఒక తక్కెడలో రాజకుమారిని కూర్చోబెట్టాడు. తక్కెడ ఆమె వైపున్న భూమిని ఆనింది. పెరిగి ఆమె తల వెంట్రుకలను రెండో వైపు తక్కెడలో వేసాగాడు. రెండో వైపు తక్కెడ క్రమంగా బరువెక్కుతూ భూమి వైపు మొగ్గసాగింది. రాకుమారి కూర్చున్న తక్కెడ పైకి లేవసాగింది. ఈ విధంగా కొంతసేపు అయ్యేటప్పటికీ రెండు తక్కెళ్ళు సరిసమానంగా అయినవి. వెంటనే ఇంద్రనాథుడు ఆమె జుట్టును కత్తిరించి వేశాడు. జుట్టు కత్తెరపడేలోపు రాకుమారికి మరో గజం జుట్టు వచ్చేసింది. కానీ చిత్రం ఏమిటంటే ఈ స్థితిలో ఆమె జుట్టు మరీ పెరగడం ఆగింది. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఆమె జుట్టు పెరగాలో లేక ఆమె పెరగాలో తేలక రెండిటికి పెరుగుదల ఆగిపోయింది. జీవితంలో తీరదనుకున్న సమస్య ఈ విధంగా తీరిపోయింది. అందుచేత తనకు మహోపకారాన్ని చేసిన ఇంద్రనాథుని సుకేష్ని వివాహమాడి వారిరువురు చాలా సుఖంగా జీవించసాగారు. ఇదండి మన సుకేష్ని కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.